కనుక సింహరాశి అనేది రాశిచక్రంలోని 5వ రాశి. ముఖ నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, ఉత్తర నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వారు ఈ యొక్క సింహరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క సింహరాశి వారికి అధిపతి సూర్య భగవానుడు. ముందుగా వీరి యొక్క వ్యక్తిత్వాన్ని కనుక మనం గమనించినట్లయితే ఈ యొక్క రాశి వారు దృఢ సంకల్పంతో కార్యాచరణ శక్తిని కలిగి ఉంటారు. అనుకున్నది సాధించే వరకు పట్టు విడవనట్టు మనస్తత్వం కలవారే వీరు ఉంటారు. కార్యరంగంలో దూకుడుగా వ్యవహరిస్తారు. కార్యదీక్షతను కార్యదక్షతను కలిగి ఉంటారు. అలాగే ఏదైనా సాధించాలి అనేటువంటి పట్టుదల అనేది వీరిలో అధికంగా ఉంటుంది. అలాగే ఈ యొక్క రాశి వారు ఏదైనా పనిని కానీ మొదలు పెడితే దానిలో ఒక విజయాన్ని చూసే వరకు అంటే ఒక అంతు చిక్కనటువంటి పట్టుదల వీరికి ఉంటుంది అనే చెప్పాలి. స్నేహితులను వెనకంచు వేయకుండా ఆదుకుంటారు. వీరి యొక్క జీవితంలో నిందలు ఆరోపణలు ఎంతగా వీరిని వేధించినప్పటికీ వాటిని అధిగమించి ముందుకు సాగుతూ ఉంటారు. ఇక రేపటి రోజున వీరి యొక్క జాతక ఫలితాలను మనం గమనించినట్లయితే మీకు ఎంతో ఆప్తులుగా ఉండేటువంటి వ్యక్తులతో మీ మధ్య చిన్న చిన్న మనస్పర్ధలు అనేవి కలిగి మీ మధ్య ఉండేటువంటి బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి ఈ అంశంలో తగినటువంటి జాగ్రత్త అనేది మీకు ఖచ్చితంగా అవసరం. వారు మీ యొక్క ఇరుగు పొరుగు కుటుంబ సభ్యులు కావచ్చండి, లేదంటే మీరు పనిచేసే చోట మీకు ఎంతో ప్రాణమిత్రులుగా ఉండేటువంటి వ్యక్తులు కావచ్చు. ఇలా మీకు ఎంతో క్లోజ్గా ఉండేటువంటి మీ యొక్క ప్రాణమిత్రులు, లేదంటే మీ యొక్క ఎంతో ప్రాణం కన్నా ఎక్కువైనటువంటి మీ యొక్క బంధువుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు. మీ మధ్య జరిగేటువంటి చిన్న చిన్న మాటలు కాస్త పెద్ద ఘర్షణగా మారి మీ యొక్క బంధము అనేది విచ్ఛిన్నమయ్యేటువంటి సమస్యలు కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క బంధాన్ని నిలుపుకునేటువంటి ప్రయత్నాలు అయితే మీరు ఖచ్చితంగా చేయవలసి ఉంటుంది. మీకు అయితే రేపటి రోజున ఇటువంటి పరిస్థితులు అయితే ఖచ్చితంగా ఎదురవనున్నాయి. కానీ వాటిని అదుపు చేసుకునేటువంటి పరిస్థితులు కూడా మీ చేతిలోనే ఉన్నాయి అనే చెప్పాలి. ఒకవేళ వారు మీతో రూడ్గా మాట్లాడినప్పటికీ కూడా వారు మీ యొక్క ఆవేశానికి తగినటువంటి కఠినమైనటువంటి మాటలను అయితే అసలు మాట్లాడకండి. మీ యొక్క ఆవేశపూరితమైనటువంటి ఆ యొక్క సమయము అనేది మీకు అనుకూలంగా మారిన తరువాత ఒక చోట కూర్చొని మాట్లాడుకోవడం ద్వారా మీ యొక్క సమస్య తీవ్రత అయితే తగ్గుతుంది. ఒకవేళ వారు కఠినంగా మాట్లాడుతున్నారు అని మీరు కూడా కఠినంగా మాట్లాడితే మీ యొక్క బంధాలు అనేవి మరీ దూరం అయిపోయేటువంటి అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. కాబట్టి ఒక్కొక్క సమయంలో మీ యొక్క బంధాలను అనేవి నిలబెట్టుకోవడానికి కొన్ని సందర్భాల్లో రాజీ పడేటువంటి సమస్యలు ఎదురవుతాయి. కాబట్టి ఇటువంటి వాటిలో ఎటువంటి తప్పు అనేది ఉండదు. కాబట్టి ఈ యొక్క రాశి వ్యక్తులు ఈ యొక్క విషయాన్ని అయితే ఖచ్చితంగా గ్రహించవలసి ఉంటుంది. ఇక వ్యాపారస్తులకు చూసినట్లయితే రేపటి రోజున ఎన్నో సానుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ మీ యొక్క వ్యాపార జీవితానికి సంబంధించినటువంటి ఒక సానుకూలమైన నిర్ణయాన్ని అయితే మీరు తీసుకోబోతున్నారు. ఇప్పటి వరకు ఆ యొక్క నిర్ణయాన్ని తీసుకోవడానికి మీరు ఎంతో కన్ఫ్యూజన్లో ఉన్నారు. కానీ రేపటి రోజున ఏదో ఒక విషయాన్ని గ్రహించి దానిపైన అయితే ఒక ఖచ్చితమైనటువంటి నిర్ణయాన్ని అయితే మీరు ఎంచుకోబోతున్నారు. ఇక ఎవరైతే ఈ యొక్క రాశికి చెందినటువంటి వ్యాపారస్తుల్లో నూతన పెట్టుబడులు వ్యాపారాలకు సంబంధించినటువంటి విషయాల్లో మీకు అయితే ఇంకా వ్యాపార విస్తరణకు ఎవరైతే ఎదురు చూసేటువంటి